హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము గూడా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామికి తిరునాళ మా ఊర్లో. ఇది వచ్చేసి వైశాఖ మాసంలో జరుగుతాది. ఈరోజు రథం అన్నమాట. రథోత్సవం అంటారు కదా, రథోత్సవము. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. 9 రోజులు. ఇది టీటీడీ వాళ్ళదేనండి. తిరుమల వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అక్కడ కలిసిపోయింది ఆ గుడిలోకి. అక్కడ బ్రహ్మోత్సవాలు అయిపోతానే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. తిరుమలలోకి కలిసిపోయింది అనమాట ఈ గుడి. ఫుల్ జనాలు అన్నమాట. అందరూ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు, ఇంట్లో ఊర్లో ప్రతి ఒక్కరు బంధువులు పిలుచుకొచ్చుకుంటారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనాల గునికి బాగా బంధువులు పిలుచుతానే వచ్చారు. పిల్లలకు సెలవులు కాబట్టి ఇది వైశాఖ మాసంలో జరుగుతుంది. కంటికి కనపచ్చినంత దూరము జనాలే అన్నమాట. ఇంకా ఈ రథం వచ్చేసి పొద్దున స్టార్ట్ చేస్తారు. 8కి 7:30 8కంతా స్టార్ట్ చేస్తారు. ఇంకా మళ్ళా మధ్యాహ్నము ఆడ ఆంజనేయ స్వామి దేలమనింది. ఆడ కొంచెంసేపు నిలబెడతారు. నిలబెట్టి మళ్ళీ 3:30కంతా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పొద్దుగునికేలకు మళ్ళీ గుడికాడికి కుదటకు పోతుంది. ఈ రథం చుట్టుకారం అనమాట. రథం పోతాంటే మజ్జిగ, పానకము అసలు అడుగడుగున అందరికి పంచుతానే ఉంటారు. మజ్జిగ అయితేనేమి, పానకైతేనేమి, రసన అయితేనేమి, ఐస్ క్రీములు పంచేటోళ్ళు, బిందు బాటళ్ళు, మాజా బాటళ్ళు, పెసర బ్యాళ్ళు, నీళ్ళు, ఎక్కువ మజ్జిగ పంచుతుంటారు. ట్రాక్టర్లలో పెట్టుకొని, లేదంటే అట్లా సైడున అంగళ్ళ కాడ పెట్టుకొని ఎక్కువ మంది అసలు ఎక్కడా వంచరన్నమాట. మా ఊర్లో వంచినంతగా అంతలకలా రథోత్సవం జరుపుతారు. కానీ ఇట్లా పంచడం మాత్రం ఎక్కడా చూడలే. ఎవరు చూసిండరు. గునికి అడుగడుగునా ఉంటాయి అన్నమాట. ఇంకా మజ్జిగ, పానకము ఇవన్నీ ఇంకా అడుగడుగునా ఉంటాయి. అన్నం పెట్టేటోళ్ళు అన్నదానం పెట్టుకుంటా అంటారు. ఏదన్నా టిఫిన్, పులగం, చట్నీ ఇట్లా అన్నీ అన్నమాట. అన్నీ ఇంకా ఎవరికి తెలిసినది వాళ్ళు అడుగడుగునా మనం నిలబడుకునే మన చేతిలో పెట్టిపోతుంటారు. అంత పంచేటోళ్ళు గురించి ఎక్కువ ఉంటారు జనాలు. ఆ ఎండల కాలం కదా తిరునాళ. ఇంకా జనాలు నీరసించిపోకుండా తాగుతుంటారు, పోతుంటారు. అందుకే జనాలు ఫుల్ ఉంటారు. ఇప్పుడు ఎండల కాలం అనుకో, నీళ్ళు తప్పికెత్తనాయని ఇళ్ళకి పోయేటోళ్ళు అట్లా ఉంటారు కదా, అట్లా ఉంటారనమాట. నీళ్ళు ఉంటాయి, మజ్జిగ ఉంటాయి. అందుకు రథం లాగినంతసేపు మధ్యాహ్నం వరకు ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం అంటే మళ్ళీ ఉంటారు. అందుకు ఫుల్ జనాలు అన్నమాట. ఎక్కడ చూసినా గునికి ఇవి ఇంకా పంచుతూనే ఉంటారు. కంటికి ఇంకా కనపరిచినంత దూరం అన్నమాట. చూడండి, ఇంకా ఈ రథం అనేది సాయంత్రం కుదటకు పోయినాక, దేవుని కాడికి పోయినాక ఇవి ట్రాక్టర్ నీళ్ళు అన్నమాట. చూడండి, నీళ్ళు రథం వచ్చే ముందరగా ఇట్లా ట్రాక్టర్లతో నీళ్ళు గునికి పోసుకుంటూ పోతుంటారు. ఇంకా సాయంత్రం కుదటకు పోయినాక ఇంకా తేరుకునేటి అప్పుడు చూడాలా. కుదటకు పోయినాక రథానికి ఉండేటి పూలు, మాడాకులు ఇవన్నీ పీక్కొని ఒక్క ఆకు దొరికినా, ఒక పువ్వు రెక్క దొరికినా మంచిదే అని అందరూ ఇంకా తీసుకుంటారు. చేలు ఉన్నటోళ్ళకి అదే పొలాలు. చేలు అంటే పొలాలు అంటే భూములు ఉన్నోళ్ళకు ఆ భూమిలో చేలో పెంచే పంటలు బాగా పండుతాయని, బ్రహ్మాండంగా పండుతాయి పంటలు పండుతాయని కాబట్టి అందరూ అట్లా పీక్కుంటారు. పీక్కొని చేలల్లో వేసుకుంటారు. చేలు లేని వాళ్ళకు ఇంట్లో బీరువలో పెట్టుకుంటారు మంచిదని. తిన్నాళ్ళకైతేనేమి అన్నీ అంగళ్ళు, తిన్నాళ్ళ ఊగేటి జెయింట్ వీలు ఇన్ని రకరకాలు. అవి ఇంకా సాయంత్రం 5:30కు తిన్నాళ్ళ కుదటకు పోతాని మళ్ళీ ఇంకా అన్నీ దేవునికి అన్నీ ఇంకా తినాలన్నమాట. అంగళ్ళు షాపింగ్ చేసి 8:30కంతా ఇంటికి వచ్చారు. అట్లా ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్.